ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ ఒక పక్కన చంద్రబాబు నాయుడుతో పాటు కూడా పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు ఇద్దరు కూడా. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ అయితే ఇద్దరిని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా భాగస్వామ్య పక్షాలే కాబట్టి. ఒకటి కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ మీద చర్చిస్తారన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మెయిన్ అయితే 12 సంవత్సరాలు అంటే జవహర్లాల్ నెహ్రూ ఎన్నికైన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డుని ఇప్పుడు అధిగమించిన సందర్భంగా ఒకటి నడుస్తుంది. రెండవది త్వరలో జరగబోయేటువంటి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో నితీష్ కుమార్ని చేర్చుకుంటారన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ బహిరంగంగా చర్చించరు. బహిరంగంగా మాత్రం నరేంద్ర మోడీని అభినందిస్తూ తీర్మానం చేస్తారు. సుపరిపాలన భవిష్యత్ కార్యాచరణలకు సంబంధించినటువంటి తీర్మానాలు చేస్తారు. ఇదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎన్డీఏ తీసుకునేటటువంటి అంశాలు అంటే మోడీ ఏమి యాక్షన్ తీసుకుంటారు, ఏమి నిర్ణయాలు తీసుకుంటారు అన్నటువంటిది వీళ్ళకి వివరంగా చెప్తారు. అందుకోసం ఇప్పుడు ఆ మీటింగు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అటెండ్ అవుతున్నాయి.